మరి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీష్ ధంగర్ ఏమైపోయాడో అర్థం కావట్లేదు. ఆయన ఆయన్ని మరి అండర్ గ్రౌండ్ లో ఉంచారా, మరి ఏం జరిగిందో ఆ వాస్తవాలన్నీ బయటపడతాడని భయపడి అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి లోపల పెట్టారా అనేది అందరూ కూడా అనుమానిస్తా ఉన్నారు. ఎక్కడున్నాడు ఆయన? మీరు చాలా పెద్ద సంచలన ఆరోపణలు చేస్తున్నారు షేక్ బాజీ గారు. ఒక మాజీ ఉపరాష్ట్రపతిని కిడ్నాప్ చేశారా అన్నటువంటి కామెంట్ చేస్తున్నారు. ఒక నిమిషం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఆయన అడుగుతున్న ప్రశ్న ఇది ఒక భారత మాజీ ఉపరాష్ట్రపతికి చెందినటువంటిది. సో విని ఊరుకునేది కాదు. ఆయన ఎక్కడున్నారో ఆయనను కిడ్నాప్ చేశారా అని ఒక సంచలనమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు ముందు అసలు ఇండియా అలయన్స్ గ్రూప్ సంబంధించిన క్యాండిడేట్ ఏంటో ఇప్పుడు వరకు వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకపోయారు, షెడ్యూల్ కూడా చెప్పలేకపోయారు. ఇప్పుడు జగదీష్ ధంకర్ గారు కిడ్నాప్ అయిపోయారు అంటారు. ఏ కారణాలతో ఆయన రిజైన్ చేశారన్నది వారి రిజిగ్నేషన్ లెటర్ లోనే స్పష్టంగా ఉంది కదా. ఆరోగ్య కారణాలతో నేను తప్పుకుంటున్నానని చెప్పి అన్నారు. వారే స్పష్టంగా లెటర్ ఇచ్చినాక ఇంకా దానికి మనం ఏదో ఆపాదించుకొని రాజకీయ కారణాలు ఏదేదో కారణాలు కిడ్నాప్ చేశారంటే కేవలం రాజకీయం పబ్బం గడుపుకోవడం కోసం బాత్కో పదం గడపరానా అంటారు హిందీలో. ఏవి లేని గారికి ఏదో ఒకటి పట్టుకొని ఎడాలి. ఇప్పుడు ఆయనే ఆరోగ్య కారణాలతో నేను చేశానంటే పోయిన ఆయన ఏమైనా బయటికి ఈ రోజు కన్నా బయటకు వచ్చి నేను ఆ కారణాలు కాదు ఈ కారణాలు అంటే మనం చర్చించవచ్చు. ఆయనే ఆరోగ్య కారణాలంటే కందకలేని దొరత కత్తిపెట్టక దేనికి? అలాగే వారు కనపట్లేదు, అండర్ గ్రౌండ్ అయ్యారు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా వాళ్ళైనా ఆయన కిడ్నాప్ చేశారా? ఎందుకంటే ధన్కర్ గారు కనపడకపోతే ఫిర్యాదు చేయాల్సింది ఎవరు? ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుటుంబ సభ్యులు, అల్లుడు, కూతురు అందరూ ఉన్నారు కదా. ఒకవేళ ఆయన కిడ్నాప్ అయ్యి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అడగాలి కానీ మనకేంటి సంబంధం? ఆయన ఉన్నారా ఏంటి? ఆయన ఇంట్లో ఉన్నారా, గెస్ట్ హౌస్ లో ఉన్నారా, వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళారు, వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళారా, మనకేంటి సంబంధం? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా బయటకు వచ్చి అంటే మా నాన్న కనపట్టలేదు, మా ఆయన కనిపించట్లేదు అంటే మనం ఏమి లేని దానికి రాజకీయంగా ఏదో ఒకటి బురద జల్లి ఆనందపడాలంటే ఆనందపడినా ఉన్నాయి. ఈలో పెళ్లికి